హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి హెల్తీగా బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది బాదుషా అయితే. బాదుషాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇందులోనే చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న బేకింగ్ పౌడర్, సాల్ట్, నెయ్యి అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దవ్వాలండి పిండి అనేది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకునే పిండి అనేది మరి సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని మరి గట్టిగా ఉండకూడదు. కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా బాదుషా షేప్లో అయితే చేసుకోవాలి. మీరు ఎంత సైజులో అయితే బాదుషాలు కావాలనుకుంటారో అంత సైజు సరిపడినంత పిండి తీసుకొని ఇలా బాదుషాలా చేసుకొని మధ్యలో చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్న బాదుషాని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బాదుషాలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకొని ఇలా వాటర్ పోసుకున్న తర్వాత షుగర్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద షుగర్ మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా కరిగేటప్పుడే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఇది కొంచెం జిగుడుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం జిగుడుగా ఉండేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పాకం మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్ చేసుకోకూడదండి. ఇలా చెయ్యి పెడితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బాదుషాలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయినవి వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా వీటిని మీడియం ఫ్లేమ్ మీద పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. బాదుషాని ఎప్పుడైనా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాదుషా లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇలా బాదుషా పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గెంటితోటి 2 సైడ్లకి తిప్పుతూ 2 సైడ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాదుషా ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది, కానీ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతుంది. అదే మీరు మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ ఫ్రై చేసుకుంటే పైన వెంటనే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలైతే కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్ మీద 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వీటి మొత్తాన్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాకం ఉంది కదండి, దాంట్లో అయితే వేసుకోవాలి. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాకం ఉంది కదండి, ఇందులో అయితే బాదుషాలు వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే బాదుషా అనేది పాకాన్ని బాగా పీలుస్తుంది, లోపల వరకు పాకం పడుతుందండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాదుషా చల్లారిన తర్వాత వేసుకుంటే లోపల వరకు పాకం అయితే పట్టదండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే బాదుషాకైతే పాకం పట్టి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మిగిలిన పాకాన్ని వేస్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు కానీ బాదుషా చేసుకునేటప్పుడు కానీ ఈ పాకాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బాదుషా అయితే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.